Hare Krishna. I feel deep satisfaction in seeing these farm communities coming up. ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఎదగడం ఏదైతే ఉందో అది చూసి నాకు చాలా లోతైనటువంటి సంతృప్తి కలుగుతుంది. And we can be sure that Srila Prabhupada is very satisfied with this. ఖచ్చితంగా ఇది చూసి శ్రీల ప్రభుపాదుల వారు సంతృప్తి చెందుతారని నేను ఆశిస్తున్నాను. At the same time, I have one great dissatisfaction about our farm communities. కానీ అదే సమయంలో మన యొక్క వ్యవసాయ క్షేత్రాల గురించి నాకు ఒక అసంతృప్తి కూడా ఉంది. Why only a few small communities? ఎందుకని కొద్ది మాత్రంలో ఉన్నటువంటి చిన్న క్షేత్రాలే ఉండాలి? If our movement had taken the order from Srila Prabhupada seriously, మన ఉద్యమం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞను గంభీరంగా స్వీకరించి ఉంటే, instead of ignoring it, దాన్ని విస్మరించడానికి బదులుగా, then there could be a complete change in the outlook of human society. అప్పుడు ఒకవేళ శ్రీల ప్రభుపాదుల వారి ఆజ్ఞను గంభీరంగా స్వీకరించి ఉన్నట్లయితే మానవ సమాజంలో పూర్తి మార్పు అనేది మనం చూడగలిగేవాళ్ళం. Srila Prabhupada said that book distribution and farms, these are our two solid programs. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, పుస్తక వితరణ మరియు వ్యవసాయ క్షేత్ర స్థాపన ఇది మన దృఢమైనటువంటి రెండు కార్యక్రమాలు అని చెప్పన్నారు. If these are pushed on with sincerity and determination, the whole face of the animal civilization will change. మరి దృఢ నిశ్చయంతోటి అలాగే నిజాయితీతోటి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ సమాజపు పశు ప్రవృత్తి ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోతుంది. Our movement, we're always busy trying to find out new ways to preach. ఎందుకంటే మన ఉద్యమంలో రోజు రోజుకి నూతనమైనటువంటి ప్రచార విధానాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. But Srila Prabhupada already gave us the formula. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటికీ మనకి సూత్రాన్ని అందించారు. Get the books out so that people can know what is the actual meaning and philosophy of life. మన పుస్తకాలను అందరికీ కూడా విస్తృతంగా అందజేసినట్లయితే మన యొక్క తత్వం ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి అనేది అందరూ అర్థం చేసుకుంటారు. And demonstrate it practically by these varnashram farm communities. అలాగే ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని వాస్తవంగా ఆచరణాత్మకంగా ఈ వర్ణాశ్రమ వ్యవసాయ క్షేత్రాల స్థాపన ద్వారా మనం ఆచరించి చూపించాలి. The two programs are complementary. మరి ఈ రెండు కార్యక్రమాలు పరస్పర సహకారంతో ముందుకెళ్ళేవి. People who are interested in this philosophy want to see how it can be practically enacted. ఎందుకంటే ఈ తత్వంలో ఆసక్తి కలిగినటువంటి వారు దీన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టొచ్చో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. Many people are coming daily here to Kurmagram. మరి ప్రతిరోజు ఎంతో మంది ఈ కూర్మ గ్రామానికి వస్తున్నారు జనులు. Not to see how the philosophy is being practically enacted. Most of them don't come because they read the books and then think, well, what's the practical enactment? ఎక్కువ శాతం మంది ఇక్కడికి వచ్చేది ఎందుకంటే తత్వాన్ని వారు గ్రంథాల్లో చదివినటువంటి తత్వాన్ని ఇక్కడ ఎలా ఆచరిస్తున్నారో చూడడానికి రారు వాళ్ళు. But they're surprised to hear that in this modern age people are choosing to live so simply. వారు ఎందుకోసం ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఈ ఆధునిక కాలంలో కూడా జనం ఇంత సరళంగా జీవించడానికి మొగ్గు చూపుతున్నారా అని. And out of interest or curiosity they come. ఏదో ఉత్సుకతతోటో లేదా ఆసక్తితోటో వాళ్ళు వస్తున్నారు చూడడానికి. And they're surprised to see that people are living happily without modern amenities. మరి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఈ ఆధునిక సౌకర్యాలు లేకుండా జనం ఇంత ఆనందంగా జీవించగలరా అని. So then it becomes conducive for speaking to them the message of Krishna consciousness and giving them books. ఎప్పుడైతే వారు ఆ విధంగా ఆనందిస్తారో అప్పుడు ఒక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వారితో కృష్ణ చైతన్యం గురించి మాట్లాడడానికి, ఈ గ్రంథాలను వారికి వితరణ చేయడానికి. It's a great program. చాలా గొప్ప కార్యక్రమం ఇది. Srila Prabhupada had all the right ideas. శ్రీల ప్రభుపాదుల వారికి అన్ని కూడా ఇలాంటి చక్కటి ఆలోచనలు ఉన్నాయి. It's hard to put it into practice, no doubt.
ఖచ్చితంగా దీనిని అమలుపరచడం అనేది చాలా కష్టతరమైన కార్యమే. There are many austerities which devotees at the farms undergo, which the city dwellers don't. ఏవైతే వ్యవసాయ క్షేత్రాల్లో నివసించేటువంటి భక్తులు ఏవైతే తపస్సులు స్వీకరిస్తారో వాటిని పట్టణాల్లో ఉన్నటువంటి భక్తులు స్వీకరించరు. But soon after moving from the city, they become accustomed to that. కానీ వాళ్ళు పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అలవాటు పడిపోతారు ఈ తపస్సుకి. And the children growing up here, they don't know any difference. They don't feel deprived because they don't have air conditioners and cell phones. మరి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికేమీ తేడా తెలియదు. మేమేదో నష్టపోతున్నాం నగరంలో ఉండకపోవడం వల్ల, ఎయిర్ కండిషన్ లేదు, లేకపోతే ఇది లేదని బాధపడరు వాళ్ళిప్పుడు. There's always difficulty, either in the city or the village. గ్రామంలో కావచ్చు లేదా పట్టణంలో కావచ్చు ఎప్పుడూ కష్టాలనే ఉంటాయి. But the city life makes life more difficult కానీ పట్టణ జీవితం అనేది జీవితాన్ని ఇంకా క్లిష్టతరం చేస్తుంది. while making all facilities for living comfortably. They completely mess up the minds of people. అయితే జీవన సౌఖ్యాలను చక్కగా ఇస్తుంది, జీవనాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది, కానీ మనుషుల యొక్క మనస్సులను సంక్లిష్టతరం చేస్తుంది. So that people are completely disturbed 24 hours a day. ఆ విధంగా పట్టణాల్లో 24 గంటలు రోజు పూర్తిగా కలత చెందే ఉంటారు జనులందరూ కూడా. Even they can't sleep peacefully. వాళ్ళు కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. And they're so used to being disturbed, they think that if they make the mind more disturbed, that is happiness. వాళ్ళు ఎంతగా కలత చెంది ఉంటారంటే ఇంకా వాళ్ళ మనసులను ఇంకా కలత పెడితే అది ఆనందం అనుకుంటారనమాట. By taking some intoxication, మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా, indulging in illicit sex or any sex, అక్రమ మైథునంలో లేదా ఏ విధమైన మైథునంలో అయినా సరే పాల్గొనడం ద్వారా they have to look at their phone constantly. They have to have a new disturbance for their mind all the time. ఎప్పుడు కూడా వాళ్ళు నిరంతరం వాళ్ళ ఫోన్‌లు చూసుకుంటూ ఉండాలంటే ఎప్పటికప్పుడు నిత్య నూతనమైన అలజడి కోరుకుంటారనమాట వాళ్ళు ఫోన్ ద్వారా. For many devotees joining our farms, the biggest difficulty is not the heat and the cold and the rain and the mosquito. మన ఈ వ్యవసాయ క్షేత్రాల్లో చేరేటువంటి భక్తులకు పెద్ద సమస్యలు తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి, తీవ్రమైనటువంటి వర్షం, లేకపోతే ఈ దోమలు ఇవి కావు. It's social pressure. అదేమిటంటే సాంఘిక ఒత్తిడి. Their family members will say, "What are you doing? వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు, "ఏమిట్రా మీరేం చేస్తున్నారు ఇక్కడ" అని. We sacrifice so much to give you a good education, మేము ఎన్నో త్యాగాలు చేసి నీకు మంచి విద్యని ఇప్పించాం. so you could be like us, నువ్వు కూడా మాలాగే తయారవుతావని. with a respectable position in society సమాజంలో గౌరవనీయమైన స్థితిని పొందుతావని అనుకున్నాం మేము. and full of anxiety. పూర్తి ఆందోళనతో జీవిస్తావని అనుకున్నాం. If you're not full of anxiety, there's something wrong with you. నువ్వు ఒకవేళ పూర్తి ఆందోళనతో లేకపోతే నీలో ఏదో తప్పు ఉందన్నట్టే, లోపం ఉన్నట్టే. And they'll pressurize in so many ways. వాళ్ళు ఎన్నో రకాలుగా ఒత్తిడి చేయబడుతూ ఉంటారు. They'll say you have to follow your parents, వాళ్ళు చెప్తారు మీ తల్లిదండ్రులను అనుసరించాలి నువ్వు అని చెప్పి. citing dharma. ధర్మాన్ని కూడా వాళ్ళు ఉటంకిస్తూ ఉంటారు. But if you want to live a life completely dedicated to dharma, they'll oppose that. కానీ పూర్తిగా మీరు ధర్మానికి అంకితం అవుతానంటే మాత్రం వ్యతిరేకిస్తారు. Not in all cases, అన్ని but in many సందర్భాల్లో cases. అన్ని సందర్భాల్లో కాదు, ఎక్కువ సందర్భాల్లో. And they'll say, how can you subject your children to this life? వాళ్ళు అడుగుతారు మీ పిల్లల్ని ఇలాంటి జీవన విధానానికి ఎలా మీరు గురి చేస్తారు అని. It's child abuse to not let them have phones. ఈ విధంగా చేయడం పిల్లల్ని హింసించడమే, వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా ఉంటే. They'll criticize in so many ways, ఎన్నో విధాలుగా విమర్శిస్తారు వాళ్ళు. especially on these gender roles. ముఖ్యంగా ఈ లింగపరమైనటువంటి అంశాల్లో. For as long as we know Bharatiya civilization or any civilization, there's separation between men and women. మనకు తెలిసినంత వరకు భారతీయ నాగరికత కావచ్చు లేదా ఏ నాగరికత అయినా సరే ప్రపంచంలో స్త్రీ పురుష వేర్పాటు అనేది ఉండేది. The modern idea is you should bring them together as much as possible, కానీ ఆధునిక ఆలోచన ఏమిటి, ఈ స్త్రీ పురుషుని వీలైనంతగా కలపాలి అని చెప్పి. which causes so many problems. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి.
we learn from Shastra, and we can see also that the excess mixing of men and women leads to disaster. మనం శాస్త్రం నుండి చూడొచ్చు. శాస్త్రం నుంచి వింటున్నాం. అలాగే మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. స్త్రీ పురుషులు అధికంగా వాళ్ళు కలిసినట్లయితే ఇది ఉత్పాతానికి దారితీస్తుంది. Individually and societally. వ్యక్తిగతంగాను, సామాజికంగాను కూడా. So in any civilized society, there are rules for either written in law or just accepted within society. నాగరిక సమాజంలోనూ కూడా ఈ విధంగా రాయబడినటువంటి నియమాలు అయి ఉండొచ్చు. లేదా అందరికీ అవగాహన ఉన్నటువంటి నియమాలు కానీ ఉండొచ్చు. మొత్తానికి స్త్రీ పురుష వేర్పాటు అనేది అవసరం అని చెప్తున్నాయి. How men and women can associate. మరి స్త్రీ పురుషులు ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి మనకి నియమాలున్నాయి. Even husband and wife in public, they don't laugh and joke together. చివరికి భార్యాభర్తలు కూడా బహిరంగంగా వాళ్ళు నవ్వుకోవడం లేకపోతే హాస్యం చేసుకోవడం అనేది ఉండదు. They don't hold hands or kiss as is normal in animalistic so-called human society. వాళ్ళు బహిరంగంగా బాహాటంగా చేతులు పట్టుకోవడం లేకపోతే ముద్దు పెట్టుకోవడం అనేది ఏదైతే నాగరికంగా పరిగణించబడుతుందో ఈ నామమాత్రపు ఆధునిక పశు సమాజంలో అలా ఉండదన్నమాట. But there's some idea being propagated here in India also that this is all out of date, it's wrong, it's bad. భారతదేశంలో కూడా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఏమిటంటే ఈ వేర్పాటు స్త్రీ పురుషులు విడివిడిగా ఉండడం అనేది ఇది తప్పు, ఇది ఏదో పూర్వం పాత రకం కాలానికి చెందినది అని చెప్పి అంటున్నారు. They think whatever is old must be bad. వాళ్ళు ఏమంటారు, పాతదైన ప్రతిదీ కూడా ఖచ్చితంగా చెడ్డదై ఉండాలనుకుంటారు. They don't even want to give traditional names to their children. We're just as good. చివరికి పిల్లలకు కూడా సాంప్రదాయకమైనటువంటి పేర్లు ఇవ్వాలని అనుకోవడం లేదు. Common names here in South India used to be names like Nagaraj. Now it's they make up some funny name and it has no meaning and just give it. ఈ రోజుల్లో పూర్వం చూస్తే నాగరాజు ఇలాంటి పేర్లు పెట్టేవారనమాట. కానీ ఈ రోజుల్లో అవన్నీ పాతపడిపోయాయని చెప్పి కొత్తగా కొన్ని పేర్లు కనుక్కుంటున్నారనమాట. కానీ వాటికి అర్థం పర్థం ఉండదు. Nagarjuna is a common name in the Telugu region. తెలుగు ప్రాంతంలో నాగార్జున అనేది సాధారణమైన పేరు. The name of Shiva deity. మరి నాగార్జున అనేది ఒక శివుని యొక్క మూర్తి పేరు అది. Arjuna means white. అర్జున అంటే తెల్లగా ఉండేవాడని. It's also the name of one of the most influential Buddhist philosophers of all time. అలాగే నాగార్జున అనేది ఇప్పటి వరకు చాలా ప్రభావం చూపినటువంటి ఒక బౌద్ధ సన్యాసి యొక్క పేరు కూడా అది. Who is presumed he was based out of Kanchipuram. అతడు కాంచీపురానికి చెందినవాడని పరిగణించబడుతూ ఉంటుంది. Recently I was giving a talk somewhere in Tamil Nadu and I asked who has heard of Nagarjuna. అయితే నేను ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఎక్కడో ఒక ప్రవచనం ఇస్తూ మీలో ఎంతమంది నాగార్జున గురించి విన్నారని అడిగాను. Thinking that no one would know. ఎవరికి తెలియదని అనుకున్నాను నేను. To make the point that they don't even know their own cultural historical background. అంటే మీకు మీ యొక్క సాంస్కృతిక చారిత్రక నేపథ్యం ఏమిటో మీకు తెలియదనే విషయాన్ని వారికి తెలియజేయడం కోసం అడిగాను ఆ ప్రశ్న. But several hands went up immediately. కానీ చాలా చేతులు పైకి లేపారు చాలా మంది. I was surprised. ఆశ్చర్యపోయాను నేను. And they told me it's a famous, he already said, famous Telugu cinema idiot. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు తెలుసు బాగా అతని గురించి, ఇతను చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక తెలుగు సినిమా వెధవ అని చెప్పి అన్నారు. Film star means they jump around on the stage to entertain people with all nonsense. చలనచిత్ర నటులు అంటే వాళ్ళు ఏం చేస్తారు, జనానికి వినోదాన్ని పంచడం కోసం కలిసి ఎగురుతూ ఉంటారు రంగస్థలాలపై. And people practically worship them. దాదాపుగా జనం వారిని పూజిస్తూ ఉంటారు. If you worship Krishna, they'll object, but they're film star. కృష్ణుడిని పూజించారనుకోండి వాళ్ళు అభ్యంతరం తెలుపుతారు, ఏమిటిదని. కానీ ఒక చలనచిత్ర నటుడిని ఆరాధిస్తే బాగుందంటారు. So here in our farm communities, we're practicing institutionalized child abuse.
కాబట్టి ఇక్కడ మన యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవస్థాగతమైనటువంటి బాల్య హింస అనే దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాం. These poor children are growing up, and by the age of 18, they've never been to see a movie. మరి ఎలాంటి హింస ఇది అంటే వారు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పిల్లలు ఎలాంటి చలనచిత్రాలను చూసే అవకాశం ఉండదు. But we say that exposing them to these movies, that is child abuse. కానీ మనం ఏం చెప్తున్నాం, ఈ చలనచిత్రాలకు వారికి వాటిని అలవాటు చేయడం ఇది హింస అని మనం అంటాం. పిల్లలపై హింస అని. In the school, they learn illicit sex, how to be rude to the teacher, and how to cheat and speak vulgar language. వాళ్ళు బడిలో ఏం నేర్చుకుంటారు అంటే ఏ విధంగా అక్రమ మైథునం చేయాలి, లేకపోతే అధ్యాపకులను ఏ విధంగా ఏడిపించాలి, లేకపోతే బూతులు ఎలా తిట్టాలి, ఇవి నేర్చుకుంటారు. Not our children. మన పిల్లలు కాదు. We're protecting them from that. వారిని ఇలాంటి వాటి నుంచి మనం సంరక్షిస్తున్నాం. They don't have all these movies, but we have our own dramas. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి చలనచిత్రాలు ఏమి చూడనివ్వం మనం, కానీ మన స్వంత నాటకాలు ఉన్నాయి మనకి. They themselves can be a film star or drama star in the. వాళ్ళే ఒక చలనచిత్ర నటుడో లేకపోతే నాటకంలో నటుడో అవ్వచ్చు ఇక్కడ. So it's revolutionary. కాబట్టి ఇది చాలా విప్లవాత్మకమైనది. We need a revolution in society. మనకి సమాజంలో ఒక విప్లవం కావాలి. It's such a mess. ఎందుకంటే ఇది చాలా దిగజారిపోయి ఉందన్నమాట సమాజం. Growing up, I thought society is so bad. We need a revolution. నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించేది సమాజం చాలా దారుణంగా ఉంది, మనకు ఒక విప్లవం కావాలి అని. Nowadays, people are looking back to the 1960s and 1970s when I was growing up and saying, "Oh, it was so much better then." కానీ ఈ రోజుల్లో 1960, 70వ దశకం గురించి ఆలోచిస్తూ చాలామంది ఆ రోజుల్లో చాలా బాగుండేదని అనుకుంటున్నారు. So we see the truth of Shukdeva's prophecy. కాబట్టి మనం సుఖదేవ గోస్వామి యొక్క భవిష్యవాణిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. Tata chanu denam dharma satyam socham shamadaya kalena balena raja nangshantayu balang smritihi. In Kali Yuga, with the passing of every day, all good things will decrease. మరి కలియుగం ముందుకు వెళుతున్న కొద్దీ రోజు రోజుకి అన్ని మంచి లక్షణాలు దిగజారిపోతాయి. First he says is dharma. మొదటిది ఆయన ధర్మం అని చెప్తారు. Dharma is a common word everyone knows in Indian languages, whatever language it is. భారతీయ భాషల్లో ఏ భారతీయ భాష అయినా అవనివ్వండి, ధర్మం అంటే అందరికీ అర్థం అవుతుంది. But no one nowadays knows what dharma means because they think it's something sectarian. Hindu dharma, Christian dharma, Islam dharma. కానీ ఈ రోజుల్లో ధర్మం అంటే ఎవరికి అర్థం కావట్లే. ధర్మం అనగానే వాళ్ళు ఇదేదో ఒక వర్గానికి సంబంధించింది, క్రైస్తవ ధర్మం, ముస్లిం ధర్మం లేదా హిందూ ధర్మం అని అనుకుంటున్నారు. This Sri dharma, that's considered very wrong nowadays. మరి స్త్రీ ధర్మం అనేది ఒకటి ఉంది, కానీ ఈ రోజుల్లో అది చాలా తప్పుగా భావిస్తున్నారు. But that's actually the only way that both men and women can live somewhat peacefully together. మరి ఈ స్త్రీ ధర్మం అనేది ఒక్కటే విధానం అన్నమాట. ఆ విధంగా స్త్రీలు పురుషులు వీలైనంత వారు చక్కగా జీవించడానికి ఒక అవకాశం ఉంది. Dharma, satyam, truthfulness, shocham, cleanliness. సత్యం, శౌచం ఇవి కూడా దిగజారిపోతున్నాయి. Shocham means everyone used to be that after passing stool they have to bathe. మరి పూర్వం మల విసర్జన చేసిన తర్వాత అందరూ కూడా స్నానం చేసేవారు. But now in India not everyone follows that. కానీ ఈ రోజుల్లో భారతదేశంలో అందరూ దాన్ని పాటించరు. And I'm told that many of our ISKCON brahmanas, they also don't follow. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే మన ఇస్కాన్‌లో ఉన్న కొంతమంది బ్రాహ్మణులు కూడా దాన్ని పాటించడం లేదట. Especially in the West. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. Satyam, shocham, shama, tolerance. అలాగే సహనం. Tolerance in the sense that, well, there are so many things. Tolerating heat and cold. వేడి, చలి వీటిని సహించడం. People do not want to have children. It's too much disturbance for them. అలాగే ఈ రోజుల్లో వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటున్నారు. We can live better without children. They disturb us too much. ఈ పిల్లలుంటే అంతా తలకాయ పోటు మనకి అంత అలజడే ఆందోళన, పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. They're called dink
parents, not dink couples. వాటిని డింక్ దంపతులు అంటారట. DINK, double income, no kids. డిఐఎన్కే అంటే ఏమిటంటే 2 రెట్లు మనకి సంపాదన వస్తుంది. కానీ పిల్లలు లేరు. ఇది. Both the husband and wife, if they're married, they're working and earning. మరి స్త్రీ, పురుషుడు అంటే భార్యాభర్తలు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళైతే వాళ్ళిద్దరూ కూడా పని చేస్తుంటారు, సంపాదన వస్తుంది. They have no children who'll disturb their life. మరి వారి జీవితానికి అలజడి సృష్టించే పిల్లలు అనేవాళ్ళు ఉండరు వాళ్ళకి. And they keep their own separate income. వారికి ఎవరి సంపాదన వాళ్ళకే ఉంటుంది. And they eat separate. They don't cook at home because that's degrading for women to have to cook. So they both eat outside. వాళ్ళు ఇంట్లో వండుకోరు. ఎందుకంటే వంట చేయడం అనేది స్త్రీ అదో అంటే చాలా పూర్వం ఆదిమ జాతికి చెందినటువంటి పద్ధతి. కాబట్టి వండుకోరు వాళ్ళు ఇంట్లో. They both eat at some McDonald's or some cafe. Not Udupi Cafe, that's for sure. I'm a vegetarian. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడో బయట రెస్టారెంట్‌లో తింటూ ఉంటారు. ఉడిపి రెస్టారెంట్‌లో అయితే తినరు. ఎందుకంటే అది దాంట్లో వాళ్ళకి కావాల్సినవి దొరకవు అక్కడ. అది ఎందుకంటే శాకాహారం కాబట్టి. And they live together. The facility of that is that by living together, they reduce the rent by living together, and they have sex, and that's their relationship. మరి కలిసి ఉండడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే వారికి అద్దె కలిసి వస్తుంది. అలాగే మైథునం కూడా చేసుకోవచ్చు. ఈ 2 తప్ప వేరే ఉపయోగాలు లేవన్నమాట. No further comment needed among sane people. కాబట్టి తెలివైన వారికి ఇంతకు మించి వివరించాల్సిన అవసరం లేదు. This is insanity. ఇది పిచ్చితనం అన్నమాట. And they're promoting it as progress. దీనినే వాళ్ళు పురోగతిగా ప్రచారం చేస్తున్నారు. Rascals. విధవలు అన్నమాట. Satyam Shama Daya. Yeah, you can understand that word. దయ అనేది మీకు అర్థమవుతుందా పదం? Meat everywhere. ఎక్కడ చూసినా మాంసం. Meat, fish, eggs. చేపలు, గుడ్లు, మాంసం. The children, they go to school and they get eggs fed to them. మరి పిల్లలు బడికి వెళితే వాళ్ళకి గుడ్లు కూడా అందిస్తుంది ప్రభుత్వం. Here in Andhra Pradesh, the school children get meals provided by Akshay Patra with eggs. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో బడికి వెళ్ళేటువంటి పిల్లలకి అక్షయ పాత్ర ద్వారా ప్రతి వారం కూడా గుడ్లు ఇవ్వబడుతున్నాయి ఆహారంలో. I don't think Draupadi had in her Akshay Patra eggs. నాకు తెలిసి ద్రౌపది తన వద్ద ఉన్నటువంటి అక్షయ పాత్రలో గుడ్లు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. So we're making progress. We're giving more nourishing meals. కాబట్టి మనం ఇంకా పోషకాహారాన్ని ఇస్తున్నాం, పురోగతి సాధిస్తున్నాం. Daya Kaleba Nangshantai, lifespan is reduced. అలాగే ఆయుర్దాయం కూడా క్షీణిస్తుంది. Now what can you expect when everything is polluted? మరి ప్రతిదీ కూడా కలుషితం అయిపోతే ఇంకా మీరు ఏం ఆశించగలరు? You may think the air here is very fresh and clean. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గాలి చాలా పరిశుభ్రమైనది, స్వచ్ఛమైనది అని. But the air comes from the cities, so the air here is also polluted. మరి ఇక్కడ ఉన్నటువంటి గాలి కూడా నగరాల వైపు నుండే వస్తుంది కాబట్టి ఇది కూడా కలుషితం అయిపోయినదే. Maybe if you go up on those hills, it will be less polluted if you go up on the hill. మీరు అంటే కొండ మీదకి వెళితే కొంచెం తక్కువ కాలుష్యం అవుతుందేమో. And people don't know even basic things, how to live in a way that's healthy. మరి జనానికి కనీసమైన విషయాలు కూడా తెలియదు. ఆరోగ్యంగా ఎలా జీవించాలనే దాని గురించి. They eat polluted food also. కలుషితమైన తిండి తింటారు. All rubbish food that they buy in some store. ఎక్కడో బయట కొనుక్కుంటారు చెత్త, అది కొనుక్కొని తింటారు. The water is also all polluted. నీరు కూడా అంతా కలుషితం అయిపోయింది. And the most poisoned people are the farmers. మరి బాగా కలుషితం అయిపోయిన వాళ్ళు ఎవరంటే రైతులు. Because they are always spraying the fields with poison. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా విషాన్ని విరజిమ్ముతూ ఉంటారు ఈ పొలాలపై. There's a famous cancer hospital in Jaipur. జైపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ ఆసుపత్రి ఒకటి ఉంది. And you may know that
Punjab is famous for farming. మీకు తెలిసే ఉంటుంది కదా! పంజాబ్ అనేది వ్యవసాయానికి ప్రసిద్ధి. So there's one daily train from Amritsar in Punjab to Jaipur. మరి రోజు కూడా అమృత్సర్ నుంచి జైపూర్‌కి ఒక ప్రత్యేక రైలు వెళుతుందన్నమాట. They call it the Cancer Express దాన్ని క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. because every day so many farmers or people from villages are going to Jaipur ఎందుకంటే రోజు అనేక మంది రైతులు లేదా గ్రామస్తులు జైపూర్‌కి వెళ్తారు. to the cancer hospital. క్యాన్సర్ ఆసుపత్రికి. And the capital of mental health hospitals is Bengaluru. అలాగే మరి మానసిక రుగ్మతలకు రాజధాని ఏమిటంటే అంటే మానసిక రుగ్మతలను నయం చేసే ఆసుపత్రులకు కేంద్రం ఏమిటంటే బెంగళూరు. It's a common trajectory కాబట్టి సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు. పెరుగుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి పరస్పరంగా. that young people come from a village somewhere in South India మరి యువత ఎక్కడో దక్షిణ భారతదేశంలో ఏదో ఒక గ్రామం నుండి వస్తారు. they come to Bengaluru for a job in IT. బెంగళూరులో ఐటీ ఉద్యోగం కోసం వస్తారు. From their home they have some culture, ఇంటి దగ్గర వాళ్ళకి కొంత సంస్కృతి ఉంటుంది. but when they go to this big city they're told you have to eat lots of meat, you have to have lots of sex, you have to drink alcohol. కానీ ఎప్పుడైతే వాళ్ళు నగరానికి వెళ్తారో వాళ్ళకి ఏమని చెప్తారంటే మీరు బాగా మాంసం తినాలి, బాగా మందు తాగాలి, బాగా మైథునం చేయాలి అని చెప్తారు. And they pile them with so much work. అలాగే ఎక్కువ పని బరువు వేసేస్తుంటారు వాళ్ళ మీద. There's no semblance of any good feeling between the people. అలాగే అక్కడ కలిసి పనిచేసే వారి మధ్య ఎలాంటి సద్భావన కూడా ఉండదు. Just you have to work. పని అంతే. And then the next stop is the mental hospital. మరి తర్వాత వారి మధ్యలో ఏమిటంటే మానసిక రుగ్మతల ఆసుపత్రి. It's not a joke. ఇదేమీ హాస్యోక్తి కాదు నేను చెప్పేది. It's a fact. ఇది వాస్తవం. So Nangshan, so their lifespan is reduced, and even while they're living their life, it's a horrible life. అలాగే వారు జీవించి ఉండగా కూడా చాలా దారుణమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. And mental abilities are becoming less. అలాగే మానసిక సమర్థతలు కూడా క్షీణించిపోతున్నాయి. Who can multiply in their head? ఎవరు గుణింతాలు ఎవరైనా చేయగలరా మానసికంగా? 42 by 73. 42ని 72తో గుణిస్తే ఎంత అవుతుంది? I could probably do it, but not on the spot. నేను చేయగలను కానీ వెంటనే చేయలేకపోవచ్చు. But I don't think anyone can do it because yeah, I can do that. Pull out the phone and there you get the answer. చేయగలను, జేబులోంచి ఫోన్ బయటికి తీసి వెంటనే కొడితే వచ్చేస్తుంది. That Shakuntala, she was famous. You give her 2 7-digit numbers and tell her to multiply them or divide, which is even more difficult. And before you can enter it in those times they didn't have computers, before you can enter it in your calculator or whatever, she'll just give the answer, boom, just like that. మరి శకుంతల చాలా ప్రఖ్యాతిగాంచింది. ఏమిటంటే 7 అంకెల సంఖ్యలు 2 ఇచ్చి వాటిని గుణించమన్నా, వాటిని ఏం చేయమన్నా సరే క్షణాల్లో సమాధానం చెప్తుందట. And books are also making people less intelligent. అలాగే పుస్తకాలు కూడా జనాన్ని తెలివి తక్కువ వాళ్ళుగా చేస్తున్నాయి. We think that books are for intelligent people. మనం ఏమనుకుంటాం, పుస్తకాలంటే తెలివైన వాళ్ళ కోసం అనుకుంటాం. Well, that's true at the present time. ప్రస్తుత సమయంలో ఇది వాస్తవం. But previously, you didn't need books. You hear, you remember, finished. కానీ పూర్వం పుస్తకాలు అవసరం ఉండేది కాదు. వినేవారు, గుర్తుంచుకునేవారు అంతే. So we see that with artificial intelligence, you don't need human intelligence. మరి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ వివేకం ఏదైతే ఉందో దానివల్ల సహజమైనటువంటి మానవ తెలివితేటలని అవసరం లేకుండా పోయింది. People are becoming less intelligent. కాబట్టి అందరూ తెలివి తక్కువ వాళ్ళుగా మారిపోతున్నారు. So these farm projects are revolutionary. కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాలు ఇవి విప్లవాత్మకమైనటువంటివి. Although they're promoting everything new, modern, is best, progress. మరి వాళ్ళు అన్నీ కూడా కొత్తవి లేకపోతే ఆధునికమైనవి ఇవన్నీ కూడా మంచివి అనేది ప్రచారం చేస్తున్నారు. We want to look back to the past. కానీ మేము మాత్రం పూర్వం వైపుకు చూడాలనుకుంటున్నాం. Purvayar purvatarang kritam, Lord Krishna says. Do in the Bhagavad Gita, do as the people in the past used to do.
కాబట్టి పూర్వతరం కృతం అంటే పూర్వీకులు చేసిన విధంగా చేయండి అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. There's a feeling within our movement that, well, people can't do it. అయితే మన ఉద్యమంలో ఒక రకమైన భావన ఎలా ఉందంటే, ఇవన్నీ మనం చేయలేం. It's only for a few fanatics. కొంతమంది ఛాందసవాదులకు మాత్రమే ఇవన్నీ. Only Bhakti Vikas Swami, Bhakti Raga Swami, Shivaram Swami are doing it. So భక్తి వికాస స్వామి, భక్తి రాఘవ స్వామి, శివరామ స్వామి వారే చేస్తున్నారు. we have to be more practical, and most people can't do it. మనం మాత్రం చాలా వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఎక్కువ శాతం మంది చేయలేరని అనుకుంటున్నారు. So we preach like that well, most people can't do it, and then they believe it. మరి మనం అంటాం ఏమని? మనమే స్వయంగా చెప్తాం ఎక్కువ మంది ఇది చేయలేరని. కానీ విన్నవాళ్ళు దాన్ని నిజం అనుకుంటారు. But if we preach that most people can do it, then they believe it. కానీ మనం ఒకవేళ లేదు ఎక్కువ శాతం మంది దీన్ని ఆచరించొచ్చు అని చెప్పామనుకోండి, అప్పుడు దాన్ని వాళ్ళు నమ్ముతారు. They preach that you can't do it, and then when someone tries to do it, naturally at first they'll find it difficult, and then others will say, "You see, you can't do it." ఒకవేళ మనం ముందే ఇది ఎవరు చేయలేరని అన్నాం అనుకోండి, ఒకవేళ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు సహజంగానే కష్టాలుంటాయి. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఏమంటారు, ఇవన్నీ చేయలేరు, వదిలేసేయండి అంటారు. So they say, "See, only very few devotees can do this." చూడండి చాలా కొద్ది మంది భక్తులు ఇది చేయగలరు అంటారు. But if we were preaching as a movement, as Prabhupada wanted, that not everyone, but this should be the standard for most grihastas, is to live simply, depend on Krishna. కానీ ఒకవేళ మనం శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇది గృహస్థులకు ఒక ఆదర్శనీయమైనటువంటి వాతావరణం కృష్ణుడిని సేవించడానికి. Then we'd have thousands and thousands, lakhs of devotees living on these farms. మరి ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా చేసుంటే ఈ పాటికి లక్షల మంది, ఎంతో మంది ఈ వ్యవసాయ క్షేత్రాల్లో జీవిస్తూ ఉండేవారు. And it would be the normal thing to do. మరి ఇది సహజమైన కార్యంగా అయిపోయేది. But now it looks like you're some kind of strange creature from outer space if you join farm community. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ వింత జంతువులాగా చూస్తున్నారన్నమాట. ఏదో ఈ వర్ణాశ్రమ క్షేత్రంలో ఉన్నవాడిని. If we had big farm communities, and then everyone, the more you have, the more people, then the more easier it is for people to join. మరి ఎక్కువ శాతం మంది అంటే ఎక్కువ వ్యవసాయ క్షేత్రాలు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చేరడానికి ఇది బాగుంటుంది. Again, there's the point of social acceptance. మళ్ళీ ఇక్కడ ఈ సామాజిక అంగీకారం అనేది ఒకటి ఉంది ఇక్కడ. That if many people are doing it, we feel more comfortable. ఎందుకంటే సామాజికంగా ఒక భావన ఏమిటంటే ఎక్కువ శాతం మంది చేస్తే మనకు కూడా చేయడం కొంచెం అనుకూలంగా ఉంటుందన్నమాట. And we can say to our relatives that, "Oh, you see, so many already doing it, so we can do it also." ఎందుకంటే అప్పుడు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి చాలా మంది చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయొచ్చు అని. అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు కదా, మంచిదేలే అనుకుంటారు. In Srila Prabhupada's vision, these projects are not meant only for devotees. కానీ శ్రీల ప్రభుపాదుల వారి దృష్టిలో ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలు కేవలం భక్తుల కోసమే కాదు. We should invite all kinds of people to come. మనం అన్ని రకాల జనాన్ని ఆహ్వానించాలి ఇక్కడికి. The central community should be committed devotees. కానీ దాంట్లో కేంద్రంగా ఉన్న సమూహం ఎవరంటే దృఢ నిశ్చయం కలిగినటువంటి భక్తులు. But others can do some work, and they'll be provided with housing, clothing, shelter. కానీ ఇతరులు వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి మనం గృహాన్ని ఇస్తాం, ఆశ్రయాన్ని ఇస్తాం, కట్టుకోవడానికి బట్ట ఇస్తాం. They have to follow some rules. కానీ వాళ్ళు కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. But they can also be devotees. Naturally, they'll become at some level devotees. కానీ వాళ్ళు కూడా సహజంగా ఏదో ఒక సమయంలో కొంత మేరకు భక్తులు అవుతారు. Because if there's no electricity, what do you do after dark? ఎందుకంటే విద్యుత్ లేదనుకోండి, చీకటి పడ్డాక ఏం చేస్తారు? What did people in India and the villages used to do మరి before there was గ్రామాల్లో electricity? పూర్వం విద్యుత్తు లేనప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవారు? They'd come together and do kirtan, or they'd have someone would speak on Ram Leela. వాళ్ళందరూ కలిసి ఏం చేసేవారు? రామలీల మీద ఎవరైనా మాట్లాడితే వినేవారు, లేదా కీర్తన చేసేవారు అందరూ కలిసి. So that's the entertainment. కాబట్టి అదే వినోదం వాళ్ళకి. There's great scope, tremendous scope కాబట్టి ఆ విధంగా చేయడానికి చాలా గొప్ప అవకాశం ఉంది మన ముందు. for increasing these communities more and more. కాబట్టి ఈ సముదాయాలను ఇంకా పెంచడానికి ఎంతో ఆస్కారం ఉంది. And you are all pioneers.
మరి మీరంతా కూడా ప్రారంభకులు దీనికి. So when you're back home, back to Godhead, the people down here will be saying, "Oh, they're such great devotees. They started this all off." ఎప్పుడైతే మీరు భగవద్ధామానికి చేరుకుంటారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, ఓ పలానా పలానా మహాత్ములు ఇవన్నీ మొదలుపెట్టారు ఎప్పుడో పూర్వం అని చెప్పి. Kirtir Yasya Sajivati, one who is famed, lives on even after their death. కాబట్టి ఎవరైతే అంటే మరణించిన తర్వాత కూడా కీర్తిమంతులు జీవిస్తూనే ఉంటారట. There are many challenges, no doubt. నిస్సందేహంగా ఎన్నో సవాళ్ళున్నాయి. There will continue to be challenges సవాళ్ళు ఉంటూనే ఉంటాయి. of all kinds. అన్ని రకాల సవాళ్ళు వస్తాయి. That is the nature of the material world. అదే ఈ భౌతిక ప్రపంచపు సహజ లక్షణం. But if we accept challenges and difficulties in Krishna's service, కానీ మనం ఈ సవాళ్లను, ఈ కష్టాలను కృష్ణుని సేవలో స్వీకరించినట్లయితే that is glorious and Krishna will be pleased. అది కీర్తనీయమవుతుంది. కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. Hanuman is chanting Ram Nam, హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. but he became famous not for chanting Ram Nam. కానీ హనుమంతుడు ఎందుకు కీర్తిని పొందాడు? రామనామం జపించినందుకు కాదు. He became famous taking all challenges and difficulties in Rama's service. రాముని సేవలో అన్ని రకాల కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నందుకు అతడు కీర్తిని గడించాడు. So we're not interested in becoming famous, but the point is that if we take difficulties in Krishna's service, Krishna will be pleased with us. మనం ఏదో కీర్తి పొందడంలో మనకేం ఆసక్తి లేదు. కానీ కృష్ణుని యొక్క ప్రయోజనార్థం మనం ఈ కష్టాలను, సవాళ్లను స్వీకరిస్తే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. But actually the difficulties that you face in this village life is much less than people face in the city life. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి జనులు ఎదుర్కొనే కష్టాలు అవి పట్టణాల్లో ఉండేటువంటి జనులు ఎదుర్కొనేటువంటి కష్టాల కంటే చాలా తక్కువ. And you can practically experience that. ఇది ఆచరణాత్మకంగా మీరు అనుభవించవచ్చు. So thank you so much for dedicating like this. కాబట్టి ఈ విధంగా మీరు అంకిత భావంతో ఇక్కడ జీవిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. I can feel at least there's something కనీసం that I can offer to Srila Prabhupada. శ్రీల ప్రభుపాదుల వారికి నేను ఏదో ఒకటి అర్పించగలుగుతున్నాను అనే భావన నాకు కలుగుతుంది. I'm writing books also, నేను పుస్తకాలు కూడా రాస్తున్నాను. but the books, that's for giving some idea, but the practical enactment has to be there also. పుస్తకాలు అనేవి ఒక అవగాహన ఇవ్వడం కోసం, కానీ ఆచరణలో కూడా మనం చూపించాలి. So thank you again. అందరికీ మళ్ళీ ధన్యవాదాలు. Hare Krishna. హరే కృష్ణ. Any question? You have a question. I'm looking for question from those who are visiting from outside. Yeah. You can translate this. I'm looking for a question from those living outside. ఓకే. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. That how when can ఇక్కడ I join? ఇక్కడ That's the question I'm looking for. ఇక్కడ నేను ప్రశ్న బయట వాళ్ళ నుంచి ఆశిస్తున్నాను. అంటే ఈ సముదాయంలో ఉండేవాళ్ళు కాదు, బయట నుంచి వచ్చేవాళ్ళు. చెప్పండి. Okay, say it and then he'll repeat it. చెప్పండి, గట్టిగా చెప్పండి. No, speak in Telugu because it's not just for English speakers, it's for Telugu speakers also. One who is physically weak, how can they live in farm community and how can they do some service here? That is the question. Say it in Telugu. వారి ప్రశ్న ఏమిటంటే ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉంటారో, ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయో, వాళ్ళు ఈ వర్ణాశ్రమ క్షేత్రంలో ఎలా జీవించగలరు, ఏం సేవ చేయగలరు? Yeah, that is one of the challenges. ఇది ఇందాక నేను చెప్పిన సవాళ్లలో ఇలాంటిది కూడా ఒకటి. Farm communities doesn't mean only farming. వ్యవసాయ క్షేత్రాలంటే కేవలం వ్యవసాయం చేయడం మాత్రమే కాదు. There are many services to do. ఎన్నో సేవలు ఉన్నాయి ఇక్కడ చేయడానికి. It does help to have a healthy body. అంతేకాదు ఇక్కడ ఉండడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడానికి కూడా సహాయం చేస్తుంది. You had a question? What was that? Comment. Comment. There is an ISKCON edition of Akshay Patra. It's called Anna Amruta. There also they have to distribute these eggs. They're also doing eggs? Yes, they do with a third party. Oh, really? Yes. Hare Krishna. Hare Krishna. One question I have. How far we came away from Srila Prabhupada's desires.
చెప్పండి. ప్రస్తుత సమాజంలో పిల్లలు ఎలాంటి విద్యని అభ్యసిస్తే భగవంతుని ధామాన్ని చేరతాము అంటే పిల్లలకి అసలు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని ధామాన్ని చేరాలంటే అసలు ఏం చేయాలి, కనీసం భజన చేయటం కానీ ఒక భక్తి కానీ ఏమీ తెలియని ఈ సమాజంలో భగవంతుని ధామాన్ని చేరాలంటే వాళ్ళు ఎలాంటి విద్యని అభ్యసిస్తే భగవంతుని ధామాన్ని చేరే అవకాశం ఉంటుంది? In current society, whatever education is being given to children, it doesn't have any spiritual values. So what kind of education system can make them God conscious and take them back to Godhead? You see what's going on here? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ సముదాయంలో ఎలాంటి విద్య ఇస్తున్నారు. You can ask the teachers and the parents. ఇక్కడ ఉన్నటువంటి బోధకులను అలాగే తల్లిదండ్రులను అడగొచ్చు మీరు. Some questions. We want to ask some. And more questions? Yes. Okay. సరే అడగండి. क्या था ब्रो महाराज, तो आजकल के बच्चे जो प्लांट में काम करते हैं तो उनको दिक्कत होता है कि भक्ति प्रोसेस में कैसे दृढ़ भाव से रहें. इसलिए हम कहते हैं यहाँ आओ. అందుకే చెప్తున్నాం ఇక్కడికి రమ్మని. ఇక్కడ ప్రశ్న అతను ఏమడుగుతున్నారంటే చాలా మంది పిల్లలు ప్లాంట్లో అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు మరి ఎలా భగవత్ చైతన్యాన్ని తీసుకోగలరు, అక్కడ చాలా కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి. దానికి మహారాజ్ ఏమన్నారంటే అందుకే ఇక్కడికి రమ్మని చెప్తున్నావు అని చెప్పి అంటున్నారు. హరే కృష్ణ. రండి ఇక్కడ. హరే కృష్ణ మహారాజ్, ధన్యవాద ప్రణామ్. ప్రభుపాదులు వారు 50% మందిరాలు తయారు చేశారు, తర్వాత 50% ఇది వర్ణాశ్రమం గురించి చెప్పారు. మనం మహారాజులో దీని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ మనం మహారాజులో దగ్గర ఉన్ని భక్తులు కూడా మనం ఊర్లల్లో తర్వాత సిటీలల్లో అన్ని దగ్గర ఉంటున్నాము. తర్వాత మనం భక్తులు పిల్లలు కూడా ఏం చేస్తున్నామంటే మరి దారి లేకుండా స్కూలు కాలేజు తర్వాత అన్ని దాంట్లో జాయిన్ చేసి మళ్ళీ పనిలోన పెడుతున్నాం. అయితే దానికి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది? ఇప్పుడు మనం మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నాము, భక్తి చేసి ఏదో చేస్తున్నాము, మన లైఫ్ పోయిన తర్వాత వాళ్ళది లైఫ్ ఎలాగవుతుంది? మరి వాళ్ళు ఎలాగ వర్ణాశ్రమంకి చేరుతారు? వాళ్ళకి స్కూల్ కాలేజీలో జాయిన్ చేస్తే లాభం ఏంటి? So Prabhupada gave this mission of establishing Varnashrama, and he said that it is 50% remaining. So Guru Maharaj, you are preaching about that, and we are devotees and we have so many children, but we are putting our children because there is no other alternative. We are sending them to school and college, and then when they come out they will go to factory and they work there. So what is the point? We are not able to put it into practice. Well, that's what we're saying. మరి అదే కదా చెప్తున్నాం ఇక్కడ. Put it into practice. కాబట్టి అందుకే ఇక్కడ ఎలా అయితే చేస్తున్నారో అలా ఆచరణలో పెట్టండి అని చెప్తున్నాం. అందుకే Not everyone is going to join the farm. ప్రతి ఒక్కరూ వ్యవసాయ క్షేత్రంలో చేరలేరు. And it is possible to practice Krishna consciousness in the city. పట్టణాల్లో కూడా కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం సాధ్యం అవుతుంది. But here the atmosphere is favorable for cultivating devotional service. కానీ ఇక్కడ భక్తియుత సేవను పెంపొందించుకోవడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. And in the materialistic society it's unfavorable. కానీ భౌతిక సమాజంలో అది అనుకూలంగా ఉండదు. భక్తికి ప్రతికూలంగా ఉంటుంది. It may be difficult to extricate yourself from that situation. మిమ్మల్ని మీరున్న పరిస్థితి నుంచి బయటపడేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందేమో. So we'll finish. One question. You have a question. Maharaj, you are speaking. This could be a huge discussion. You are speaking about DINK, double income and no kids.
But I see in ISKCON also there is some scenario like where devotees they get married, but they decide not to have kids so that they can practice more deeply devotional service. There is some trend going on like So that. say in Telugu. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇస్కాన్ ఇందాక మనం చెప్పుకున్నాం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తారు, 2 రెట్లు సంపాదన వస్తుంది, కానీ పిల్లలు ఉండరు. అయితే ఇదే ధోరణి భక్తుల సమాజంలో కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు భక్తులు పెళ్లి చేసుకుంటారు, కానీ పిల్లలు వద్దనుకుంటారు, ఎందుకంటే భక్తికి అడ్డం అని చెప్పి. Then why bother marrying at all? It's even more favorable to not marry it. If you want to dedicate full time, then why get married? Only so you can have contraceptive sex. మరి ఎందుకోసం అలా అనుకున్నట్లయితే మహారాజు వారు ఏమంటున్నారంటే అలా పిల్లలు వద్దనుకుంటే పెళ్లి కూడా ఎందుకు అసలు? అంటే ఇదేమిటి వివాహం చేసుకొని ఈ గర్భనిరోధకం ఇవి అక్రమమైనటువంటి విధానాల్లో మైథునంలో పాల్గొనడం కోసమా అని అడుగుతున్నారు. I remember one of my godbrothers telling me that this was in 1975, I guess. బహుశా 1975లో అనుకుంటా 75 or 70. నా సతీర్థుడు ఒకరు చెప్పారు నాకు. That Srila Prabhupada saw him. He'd been married for 2 or 3 years and asked him, why don't you have children? ఆయన ఏమని అన్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు గమనించారట, ఈయన అప్పటికే 2-3 సంవత్సరాలు అయింది పెళ్ళయి, కానీ పిల్లలు లేరట. ప్రభుపాదుల వారు అడిగారట, ఇంకా ఎందుకని పిల్లలు లేరు, 2-3 ఏళ్ళు అయింది కదా పెళ్ళయి అని. There are so many in the heavenly planets wanting to come down and be devotees. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే స్వర్గలోకాలు ఎంతో మంది వేచి చూస్తున్నారు భూమి మీదకి వచ్చి భక్తులు అవడానికి. Anyway, 90% of what I said in this talk will be vociferously opposed by many devotees in ISKCON today. ఖచ్చితంగా ఈరోజు నేను ఏదైతే మాట్లాడానో అందులో ఎక్కువ శాతం ఈనాటి ఇస్కాన్ భక్తులు వ్యతిరేకిస్తారు. Or they'll say yes, yes, and just ignore it. లేదా అవునవును అంటారు, కానీ తర్వాత దాన్ని విస్మరిస్తారు. If the oil prices get out of control, as there's some sign of that, then life in the cities will become very difficult. మరి ఈ ఇంధనం ఏదైతే ఉందో ముడి చమురు యొక్క ధరలు పెరిగిపోతే నగరాల్లో జీవనం చాలా క్లిష్టమైపోతుంది. Or it may be that AI throws people out of jobs. లేదా ఏఐ ఏదైతే ఉందో అది జనానికి ఉద్యోగాలు లేకుండా చేయొచ్చు. So at that time there may be more interest in farm communities. బహుశా అప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రాల పట్ల ఎక్కువ మక్కువ చూపుతారేమో. Just like during the COVID time, devotees say, "Oh, we need to have our farms." ఎలాగంటే కోవిడ్ సమయంలో చాలా మంది భక్తులు మనం వ్యవసాయ క్షేత్రాలు ఉండాలని హడావుడి చేశారు కొంచెం. And COVID finished and talk of farms finished also. కోవిడ్ అయిపోయింది, వ్యవసాయ క్షేత్రాల గురించిన మాటలు కూడా అయిపోయాయి. Devotees in the cities are working so hard to make devotees. పట్టణాల్లో ఉన్నటువంటి భక్తులను తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. But if we make these communities, people will come to us. కానీ మనం ఇలాంటి సముదాయాలను తయారు చేస్తే జనమే మన దగ్గరికి వస్తారు భక్తులు అవడానికి. Not that city preaching should stop. అంటే పట్టణ ప్రచారం ఆగిపోవాలని కాదు. Okay. Books, all right. Okay, I'll finish them. Hare Krishna. Vancha kalpatarubhyascha kripa sindhavavich. Patitanam bhavanebhyo Vaishnava.